బ్రేకింగ్ న్యూస్, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు కీలక విషయాలు ప్రస్తావించారు మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. కాళేశ్వరం డిజైన్లు డ్రాయింగ్ల ఫైనల్ అప్రూవల్కు నేను మొదట సంతకం పెట్టలేదు అని నరేందర్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఒత్తిడి వల్లే సంతకం పెట్టాను అని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు అని నరేందర్ రెడ్డి కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. పైనుంచి ఒత్తిడి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగ్గా చేయలేదు అని నరేందర్ రెడ్డి చెప్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంబంధ చర్చల్లో నేను పాల్గొనలేదు అని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు తప్పులు జరిగాయి అని నరేందర్ రెడ్డి కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కాళేశ్వరం కమిషన్ ముందు నరేందర్ రెడ్డి ఎటువంటి సంచలన విషయాలు వెల్లడించారు? ఇప్పటికే ఆ డిజైన్లో చర్చల్లో నేను పాల్గొనలేదు, పైనుంచి అన్ని చూసుకుంటామని కేసీఆర్, హరీష్ రావు చెప్పారు, నేను సంతకం పెట్టనన్నాను అని నరేందర్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి సంచలన విషయాలు వస్తున్నాయి? నాసిరకం పనులు చేశారు, కరెక్ట్ గా క్వాలిటీ చెక్ చేయకుండానే అప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం పనులు జరిగాయి అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన మాట మనందరికీ తెలిసిందే. సో దానిపైన ప్రస్తుతం కమిషన్ విచారిస్తా ఉంది ఒక్కొక్కరిని, అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీలు, ఇంజనీర్లు, తర్వాత ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలకు సంబంధించిన వారితో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. నిన్న మాజీ ఈఎన్సీలను విచారించారు, మురళీధరరావుతో పాటు నరేందర్ రెడ్డిని కూడా విచారించారు. కొన్ని సంచలన విషయాలను నరేందర్ రెడ్డి మాజీ ఈఎన్సీ బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కాళేశ్వరం నిర్మాణ సమయంలో డిజైన్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా ఆ డ్యామ్లు, బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణ విషయంలో అప్పుడు తొందర పెట్టే ప్రయత్నం చేశారు. 3D దీనికి సంబంధించినటువంటి డిజైన్లను పూర్తి స్థాయిలో పరిశీలన చేయకముందే, వాటి గురించి ఎంక్వైరీ చేయకముందే త్వరగా సంతకం పెట్టాలి అప్రూవల్ కోసం అనేటువంటిది తనపైన ఒత్తిడి చేశారు. పలు సందర్భాల్లో ఫోన్లు చేశారు స్వయంగా వాళ్ళే. మేమే చెప్తున్నాం కదా, నీకేంటి ఇబ్బంది అనేటువంటిది ప్రెజర్ చేశారు. అలా కేసీఆర్, అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇద్దరు ఒత్తిడి చేయడం వల్ల, అది ఒత్తిడి చేసినా కూడా నేను పెట్టలేదు, అయినా 4 రోజులు డిలే చేశాను. చేసిన తర్వాత డైరెక్ట్ గా అప్పుడున్నటువంటి మరొక ఈఎన్సీ దీనికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అనేటువంటిది ఒక పత్రం పైన ఆయన ఒక సమర్పించిన తర్వాత, ఒక లేఖ సమర్పించిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత నేను 4 రోజుల తర్వాత అందుబాటులోకి వచ్చి సంతకం పెట్టాను. నేను సంతకం పెట్టిన తర్వాత వాళ్ళప్పుడు ఏదైతే లేఖ ఇచ్చారో బాధ్యత వాళ్ళే తీసుకుంటాం అనేటువంటిది, ఆ లేఖని మళ్ళీ తొలగించారు అక్కడి నుంచి. ఈ అంశాలన్నీ కూడా ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చాయి అనేటువంటి సంచలన విషయాలు బయటకు పెట్టారు. అసలు ఈ 3D డిజైన్ కంటే ముందుగానే దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. తొల్లగా అంటే నాసిరకం పనులు చేపట్టడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేకపోయారు. అంటే సాధారణంగా డ్యాములు, బ్యారేజీలు ఈ రెండింటికి తేడా ఉంటుంది. డ్యాములు అనేటువంటిది 24 గంటలు ఓపెన్ చేసి ఉంటాయి. వచ్చినటువంటి వరద నీరు, కానీ క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగ్గా జరగలేదు అని చెప్పడం మామూలు విషయం కాదు. అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగ్గా జరగలేదు అని మాజీ ఈఎన్సీ చెప్తున్నారు అంటే ఏ విధంగా చూడాలి అసలు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పిదంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మాజీ ఈఎన్సీ పనిచేసినటువంటి ఈఎన్సీ చెప్తా ఉన్నారు. అప్పుడు ఇచ్చినటువంటి నివేదికను కూడా పక్కన పెట్టారు, మేము హెచ్చరికలను కూడా పట్టించుకోలేకపోయారు అనేటువంటిది. ఎందుకంటే ఇసుక పైన బ్యారేజ్ల నిర్మాణం ఉంటుంది, చాలా సున్నితత్వం ఉంటుంది, మెయింటైన్ చేయాలి. 2019 సంవత్సరంలో బ్యారేజ్ల నిర్మాణం కంప్లీట్ అయితే 2023 వరకు, అంటే దాదాపు 4 సంవత్సరాలు వాటిని పట్టించుకోలేదు, మెయింటెనెన్స్ లేదు. అక్కడ నిర్మించాల్సినటువంటి వేరే ఫైల్స్ వేరే దానికైనా బ్యారేజ్ల నిర్మాణం సందర్భంగా నిర్మించాల్సినటువంటి ఫైల్స్ ఉంటాయో, సిమెంట్ ను వేయాల్సి ఉంటుందో చాలా వేగంగా సిమెంట్ ను నింపారు. దాని తర్వాత పట్టించుకోలేదు. ఆ ఇసుక పైన నిర్మించినటువంటి బ్యారేజ్ల పైన మెయింటెనెన్స్ కనుచూపారు. సీక్వెంట్ ఫైల్స్ ఓపెన్ చేశారు, సీక్వెంట్ ఫైల్స్ వేశారు. దాన్ని చేయడం వల్ల కూడా అప్పుడున్నటువంటి రామగుండం సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనను పక్కన పెట్టాలని తెలిసినప్పటికీ కూడా పక్కన పెట్టలేదు, అలాగే కంటిన్యూ చేస్తారు. తర్వాత వచ్చినటువంటి ఈఎస్సీ మురళీధరని మళ్ళీ ఆయన సంబంధించినటువంటి పరిధిని మళ్ళీ పొడిగించారు ఆయన జాబ్ సంబంధించి. సో ఇలా అనేక తప్పిదాలు జరిగాయి. పలు సందర్భాల్లో మేము హెచ్చరించినా పట్టించుకోలేదు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు ఒత్తిడి మేరకే అప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది. క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేకపోయాము అనేటువంటి చెప్తా ఉన్నారు. డ్యాములేమో నీటి నిల్వ కోసం కాబట్టి బ్యారేజ్లేమో ఓపెన్ ఉంటాయి, ఇసుక పైన నిర్మిస్తారు సాధారణంగా.
సున్నితత్వంతో కూడుకుంటాయి. అక్కడ సిమెంట్ కి సంబంధించిన ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్యామ్ ల బ్యారేజ్ల సందర్భంగా సిమెంట్ కూడా చాలా వేగంగా అంటే రాత్రి పూట ఫ్లడ్ లైట్ల ఆధారంగా ఆ బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. అంటే త్వరగా కంప్లీట్ చేయాలి, అనుకున్న టైం కంటే ముందుగా చేయాలి అనేటువంటి ప్రభుత్వ ఒత్తిడి వల్లనే ఈ రకమైనటువంటి తప్పిదం జరిగింది. కరెక్ట్ గా క్వాలిటీ చెకింగ్ కూడా చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది ఆయన ఈఎన్సీ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి ఈ సంబంధించిన కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు సంచలన విషయాలు చెప్పారు. ఆయనతో పాటు మురళీధరన్ కూడా హాజరయ్యారు. ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో దీనిపైన పూర్తి స్థాయి నివేదిక తయారైన తర్వాత ఈ కమిషన్ నరేందర్ ని రెండో రోజు కూడా కమిషన్ వరుసగా రెండో రోజు విచారిస్తోంది. ఈ రోజు ఎవరెవరు నరేందర్ తో పాటు ఇంకెవరెవరు హాజరయ్యారు? నరేందర్ రెండు లేఖలేవో కమిషన్ కి అందజేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ లేఖలేంటి? నా తప్పిదం లేదు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు నేనేమో నిర్ణయం తీసుకున్నాను. అయినప్పటికీ కూడా అప్పుడు పూర్తి బాధ్యత మాదే అనేటువంటిది వారు లేఖ సమర్పించిన తర్వాతనే నేను అప్పుడు కూడా 4 రోజులు ఆగి సంతకం పెట్టాను అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇంకా కొన్ని విషయాలను ఆయన సంచలన విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉన్నటువంటి నిర్మాణంలో పాల్గొన్నటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణంలో పాల్గొన్నటువంటి వారి అన్ని విషయాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సంస్థ ప్రమేయము, తర్వాత అప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థల పెద్ద ఎన్ఈఎల్ కావచ్చు, మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఎంత మేర ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరి ఒత్తిడి ఎంత ఉంది అనేటువంటి విషయాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకు తక్కువ టైంలో నిర్మాణం చేపట్టాలనుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి, తక్కువ నిర్మాణంలో చేపడితే వచ్చే ప్రమాదాలు ఏంటి, ఇవన్నీ ప్రభుత్వం ముందు హెచ్చరించినా వీళ్ళు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. చూడాలి వీరి అధికారులు ముఖ్యంగా ఈఎన్సీ ఇంజనీర్లు తర్వాత ఆ నిర్మాణ సంస్థలకు సంబంధించిన సమాచారం తీసుకున్న తర్వాత కేసీఆర్ ని తర్వాత హరీష్ రావును కూడా ఈ కమిషన్ విచారించే అవకాశం ఉంది. త్వరలో వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ కమిషన్ లో నోటీసులు అందుకున్నారు, గతంలో రిప్లై ఇస్తారు, ఇంకా నడుస్తుంది, దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ చాలా కీలకంగా మారింది. ఈ కమిషన్ చాలా లోతుగా విచారణ చేపట్టడానికి సిద్ధమవుతోంది. 2019 నుంచి 2023 వరకు ఎందుకు మెయింటెనెన్స్ లేకపోయింది, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదాలను గుర్తించినా ఎందుకు చర్య తీసుకోలేదు అనేటువంటి అంశాలపైన దృష్టి పెడతా ఉంది. రైట్ మధు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ముందు కీలక విషయాలు ప్రస్తావించారు మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. రెండవ రోజు నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. నిన్న విచారణకు హాజరయ్యారు, ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం డిజైన్లు డ్రాయింగ్ల ఫైనల్ అప్రూవల్కు నేను మొదట సంతకం పెట్టలేదు అని నరేందర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ హరీష్ రావు ఒత్తిడి వల్లే సంతకం పెట్టాల్సి వచ్చిందని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు అని నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. పైనుంచి ఒత్తిడి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగ్గా చేయలేదు అని నరేందర్ రెడ్డి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణ సంబంధ చర్చల్లో నేను పాల్గొనలేదు, ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు తప్పులు జరిగాయి అని నరేందర్ రెడ్డి కమిషన్కు చెప్పినట్టుగా తెలుస్తోంది. కమిషన్ ముందు నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది సంబంధిత అధికారులు కూడా హాజరయ్యారు.